తెలంగాణలో పురపోరు ఫలితాలు కాషాయ పార్టీలోని ఆ నేతలకి షాక్ ఇచ్చాయా? కమలం పార్టీలో వికసించిన నేతలు ఎవరు? పోటీ ఇచ్చిన నేతలు ఎవరు? పట్నం పార్టీగా ముద్రపడ్డ కాషాయ పార్టీలో ఖాతా తెరవని మున్సిపాలిటీలు ఏవి? ఆ ఎంపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఎందుకు కమలం వికసించలేదు? మున్సిపల్ ఎన్నికల్లో ఆ నేతల పనితీరు బీజేపీని గట్టెక్కించలేకపోయాయా? లేక నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఆ మున్సిపాలిటీలో ఖాతా తెరవకుండా చేశాయా? ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటి? ఇందుకీ మున్సిపల్ పోరులో హిట్ అయిన నేతలు ఎవరు? ఫట్ అయిన నేతలు ఎవరు? లెట్స్ వాచ్. తెలంగాణ పురపోరు ఫలితాలు భారతీయ జనతా పార్టీ నేతలను కంగుతినేలా చేశాయి. కాషాయ నేతలు ఒకటి తలిస్తే మరొకటి అయింది అన్న చందల్లా ఫలితాలు దిమ్మ తిరిగేలా కొంతమంది ఎంపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, దీనికి తోడు రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, మరో 7 ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 2582 వార్డులకు గాను 260కి పైగా వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 80కి పైగా డివిజన్లలో కమలం విజయం సాధించింది. తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్లో కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది. కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సత్తా చాటారు. గతంలో ఇక్కడ 13 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి 30 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకోవాలంటే 34 స్థానాలు కావాల్సుండగా ఇండిపెండెంట్గా గెలిచిన తెల్ల లక్ష్మి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలిచిన సాయి జ్యోతి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక మహబూబ్నగర్ మినహా మిగతా 6 కార్పొరేషన్లలో కమలనాథులు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు సాధించారు. ఆ 6 కార్పొరేషన్లలో 354 డివిజన్లకు గాను బీజేపీ 69 స్థానాలు సాధించగా బీఆర్ఎస్ 48 డివిజన్లకే పరిమితమైంది. 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలున్న మున్సిపాలిటీల్లో మాత్రం ఆ స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. గతంతో పోలిస్తే మున్సిపాలిటీలోనూ ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ చైర్మన్ పీఠాల్ని కైవసం చేసుకునే స్థాయిలో రాణించలేదన్న అసంతృప్తి బీజేపీ శ్రేణుల్లో ఉంది. ఉత్తర తెలంగాణలో ఒక్క కరీంనగర్ కార్పొరేషన్లో తప్ప మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశించిన మేర స్థానాలు కమలం దక్కించుకోలేదు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలున్నా అందుకు తగ్గట్టుగా మున్సిపాలిటీల్లో ఫలితాల్ని సాధించలేకపోయింది. దక్షిణ తెలంగాణలో పలు మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక్క ఆదిలాబాద్ మాత్రమే మెరుగైన ఫలితాన్ని సాధించింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్థానికంగా తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఈ మున్సిపాలిటీల్లో 49 వార్డులకు 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్లో 42 వార్డులకు బీజేపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించిన ఆయన నిర్మల్ మున్సిపాలిటీల్లో హవా కొనసాగించలేకపోయారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సత్తా చాటారు. అక్కడ 49 వార్డులకు బీజేపీ 21 స్థానాలు సాధించింది. ఎక్స్ అఫీషియో ఎంపీ, ఎమ్మెల్యే సభ్యులతో కలిసి ఆ పార్టీకి అక్కడ 23 మంది ఉన్నారు. మరో 4 స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆరుమూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 8 స్థానాలు సాధించింది. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముథోల్ సెగ్మెంట్లో కీలకమైన భైంసా మున్సిపాలిటీలో బీజేపీ పట్టు సాధించలేకపోయింది. పాల్వాయ్ హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్లో కమలం 5 స్థానాలు సాధించింది. సూర్యనారాయణ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో పార్టీ పట్టు నిలుపుకుంది. ఇకపోతే నిజామాబాద్ కార్పొరేషన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిపించుకునేందుకు గట్టి పోరాటం చేశారు. అక్కడ పార్టీ గతంలో లాగే 28 డివిజన్లకే పరిమితమైంది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు బీజేపీ సింగిల్ డిజిట్ సాధించగా ఆ పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీల్లో 25 మంది బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎంపీ ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలున్నాయి.
ఈ 3 మున్సిపాలిటీల్లో 68 వార్డులుండగా 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మెదక్ పార్లమెంటు పరిధిలోని 13 మున్సిపాలిటీల్లో 24 మంది బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో 6 మున్సిపాలిటీలుండగా ఒక్క ఆదిలాబాద్లో మాత్రమే చెప్పుకోదగ్గ సీట్లొచ్చాయి. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 6 మున్సిపాలిటీలుండగా ఒక్కదాంట్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితం సాధించలేదు. అన్ని చోట్ల సింగిల్ డిజిట్కే పరిమితమైంది బీజేపీ. ఇదంతా ఇలా ఉంటే 116 మున్సిపాలిటీల్లో 45 మున్సిపాలిటీల్లో కమలం పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఆ మున్సిపాలిటీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్నవి కూడా ఉన్నాయి. ఎంపీ డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న కోస్గి, మద్దూరు, కొడంగల్, పెబ్బేరు ఒక్క వార్డు కూడా సాధించలేదు. ఇక్కడ పార్టీ నేతల్లో అసంతృప్తితో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. మరొక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న పరిగి, శంకర్పల్లి ఖాతా తెరవలేదు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పుట్టిన నల్గొండ పార్లమెంటులో హలియా, హుజూర్ నగర్, నేరేడుచెర్ల, నందికొండ, కోదాడ మున్సిపాలిటీల్లో కూడా ఖాతా తెరవలేదు. ధర్మపురి అరవింద్ పార్లమెంటు పరిధిలో ఉన్న బీంగల్, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద, ఎల్లారెడ్డి కూడా చేతులెత్తేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీ క్యాతనపల్లి సైతం ఖాతా తెరవలేదు. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో కూడా ఖాతా తెరవలేదు. ఎంపీ రఘునందన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటులో కూడా ఇస్నాపూర్, ఆందోల్, గడ్డి పోతారంలో బీజేపీ చేతులెత్తేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాషాయ నేతలు బోల్తా పడ్డారు. ఈ మున్సిపాలిటీల్లో చాలా చోట్ల పార్టీ లేకపోవడం, పార్టీ ఉన్న చోట నేతల మధ్య ఉన్న విభేదాలతో కమలం పార్టీ గండిపడిందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి మున్సిపల్ ఎన్నికలో షాక్ ఇవ్వడమే కాదు, పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలకు సైతం గట్టిగానే దెబ్బకొట్టాయి. మరి మున్సిపల్లో చేతులు ఎత్తేసిన నేతల నుండి రాష్ట్ర నాయకత్వం వివరణ తీసుకుంటుందా? ఓటమి నుండి ఆ నేతలు తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తారా లేక లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి మరి.